वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్యార్థి ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఆచార్య ఈ రోజు యజ్ఞము ఉందా రేపు ఉందా ఒక డౌట్ వస్తుంది, అందుకోసమే. అమావాస్య రేపు పూర్తవుతుంది, ఇలా సాయంత్రం నుంచి అమావాస్య వస్తుంది. అంటే ఈ రోజు లేదన్నట్టు వచ్చేది, ఈ రోజు లేదు. సత్యార్థ ప్రకాశము తృతీయ సముల్లాసము 56వ పుట. దీంట్లోపల ఏంటంటే పిల్లలకు ఏ చదువు చదివించాలి, ఏ చదువు చదివితే మనకు మంచి జరుగుతుంది, ఏ చదువు చదివితే మనము అజ్ఞానంతో చిక్కుల్లో పడతాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అధ్యాయ ఇట అధిపూర్వక ఇంగ్ అధ్యయనే ధాతువులోని ఈ కారమునకు ఘై ప్రత్యయము పరమైన నుండగా ఐ వృద్ధి చేసి దానికి ఆయ్ కాగా అన్నీయో కలిసి అధ్యాయ పదము ఏర్పడును. నాయక ఎణీ ప్రాపనే ధాతువులోని ఈ కారము స్థానమున ఘై ప్రత్యయము పరమై ఉన్నప్పుడు ఐ వృద్ధి అయి దానికి ఆయ్ అయి అన్నయు కలిసిన నాయక శబ్దమగును. స్థావక స్థుతౌ ధాతువునకు పరమున ణుల్ ప్రత్యయము చేసి హ్రస్వ ఉకార స్థానమున ఔ వృద్ధి అయినప్పుడు దానికి అచ్ ప్రత్యయం ఆదేశము చేసి అకారము కలిపిన స్థావక పదం ఏర్పడును. కారక క్రీకరణే డుక్రీకరణే ధాతువునకు పరమున అన్వుల్ ప్రత్యయము వీనికి ఇతి ప్రత్యయం ఇతి సంజ్ఞ లోపము మిగిలిన ఊ స్థానమున అక ఆదేశము రీష్ కార స్థానమున ఆర్ వృద్ధి అయి కారక శబ్దము సిద్ధించును. ఈ శబ్దముల సిద్ధము చేయుటలో ఏ ఏ సూత్రములు ప్రయోగమున ముందు వెనుకను వచ్చినప్పుడు వాని కార్యము అన్నీ ఏర్పరచవలయును. పిల్లలకు పలక మీద శబ్దము సిద్ధము చేయు రూపములను భజ్ ఘై సు ఇట్లు చూపి మొదట అకార లోపము తదుపరి ఘ లోపము జ్ఞకార లోపము చేసి భజ్ ఆ సు అయినట్లు చూపవలయును. ఇప్పుడు అకారము కలిసి భాగ సు అయినది. ఇప్పుడు ఉకారమునకు ఇత్ సంజ్ఞ సు స్థానమున రు ఐ రులోని ఉకారము ఇత్ సంజ్ఞయై అది లోపింపగా భాగర్ అయినది. ఇప్పుడు రేఫ స్థానమున 2 చుక్కలు విసర్గయై భాగ అను రూపము సిద్ధించును. ఇది నేర్పునప్పుడు ఏ సూత్రము వలన ఏ కార్యము జరుగునో ఆ సూత్రమును చదివించి వ్రాయించి
కార్యము ఆచార్య చెప్పండి ఆచార్య మీరు. ఏ సూత్రం వలన ఏ కార్యము జరుగునో ఆ సూత్రమును చదివించి వ్రాయించి కార్యము చేయుచుండవలయును. ఇట్లు చదివించుట వలన అతి శీఘ్రముగా దృఢమైన బోధ కలుగును. ఈ రకంగా ఇక్కడ ఇది నేర్పించడం అంటే ముందు ఆ వర్ణోచ్చారణ శిక్ష నేర్చుకోవాలి, ఆ తర్వాత అష్టాధ్యాయం కంఠస్థం చేయాలి, ఆ తర్వాత నేర్చుకుంటే అవుతుంది. ఇప్పుడు కాశిక నడుస్తున్నది, ఈ అష్టాధ్యాయం యొక్క భాష్యము ఆన్లైన్లో నడుస్తున్నది. ఇంకా సంస్కృతం నేర్పించేవారు అక్కడ నేర్చుకుంటుంటారు. ఇక్కడ ఇది సత్యార్థ ప్రకాశం అధ్యయనము కాబట్టి ఇక్కడ ఆ సూత్రాలు నేర్చుకుంటే మరి ఈ యొక్క సత్యార్థ ప్రకాశం వదిలేయాల్సి వస్తుంటుంది. దాని గురించి నేరుగా గురుకులంలో ఉండి చదివితే ఇంకా చాలా లోతుగా అర్థమవుతుంటుంది. అలా సమయం లేని పక్షంలో ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. దానికోసం ప్రత్యేక సమయం కేటాయించినప్పుడు ఇవి అర్థమవుతుంటాయి. కాబట్టి ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటి విషయాన్ని మనం పట్టుకొని వెళ్దాము. అది తర్వాతది నేర్చుకోదలుచుకున్నటువంటి వారు విడిగా సమయం కేటాయిస్తే దాని గురించి బోధపడుతుంది. ఒక పర్యాయము ఇట్లు అష్టాధ్యాయి చదివించి ధాతుపాఠము అర్థసహితముగా 10 లకారముల రూపములు ప్రక్రియ సహితముగా సూత్రములకు చెందిన ఉత్సర్గ సామాన్య సూత్రములు కర్మణ్యన్ కర్మ ఉపపదమున ఉన్నప్పుడు ధాతు సూత్రమునకు అణుప్రత్యయమగును. ఉదాహరణకు కుంభకార అని నేర్పి తదుపరి అపవాద సూత్రము అతోనుపసరిగే కహ ఉపసర్గ భిన్న కర్మ ఉపపదమైనప్పుడు ఆకారాంత ధాతువునకు కా ప్రత్యయమగును. అనగా ఎక్కువ వ్యాపకమగు కర్మ ఉపపదమైనప్పుడు అణ ప్రత్యయము ప్రాప్తమగును. దానికంటే విశేషము అల్ప విషయకమగు ఆ పూర్వసూత్ర విషయమందే అకారాంత ధాతువును కా ప్రత్యయము గ్రహించినది ఉత్సర్గ సూత్ర విషయమున అపవాద సూత్రమునకు ప్రవృత్తి కలుగునట్లు అపవాద సూత్ర విషయమున ఉత్సర్గ సూత్రమునకు ప్రవృత్తి కలగదు. చక్రవర్తి రాజ్యమున మాండలిక రాజులకు జమీందారులకు ప్రవృత్తి కలుగును, కానీ మాండలిక రాజుల జమీందారుల రాజ్యమున చక్రవర్తి ప్రవృత్తి కలగదు కదా. అట్లే వ్యాకరణమున ఉత్సర్గ అపవాద సూత్రముల ప్రవృత్తి అని గ్రహించినది. ఈ విధముగా పాణిని మహర్షి సహస్ర శ్లోకముల మధ్య అఖిల శబ్దార్థ సంబంధముల విద్యను ప్రతిపాదించి ఉన్నాడు. ధాతుపాఠము చదివిన తర్వాత ఉణాది గణము చదివించి సర్వ సుబంత పదముల విషయము బోధింపవలయును. ఇది కేవలము వ్యాకరణం చదివితేనే తెలుస్తుంది. ఈ రకంగా వింటే దీనివల్ల ఉపయోగకరం ఉండదు. దీని గురించి ఈ అష్టాధ్యాయం అంటే ఏంటిది, ధాతుపాఠం అంటే ఏంటిది, ఈ ఉనాది అంటే ఏంటిది, అష్టాధ్యాయి అంటే సంస్కృత భాష యొక్క ఆత్మ, సంస్కృత భాష యొక్క గ్రామర్, వ్యాకరణం, దాని సూత్రములు అష్టాధ్యాయి పేరుతోటి 8 అధ్యాయాలతోటి పాణిని మహర్షి రచించారు. దాంట్లో దానిని ఇంక విడమర్చి తెలుసుకోవడానికి ధాతు పాఠము అనేటువంటిది మరొక గ్రంథాన్ని రచించారు. ఆ యొక్క దాని వల్ల ధాతు పాఠంలో క్రియాపదముల యొక్క మూల ధాతువు, ప్రత్యయాలు మరియు 10 కాలములలో ఉండేటువంటి 10 లకారాలలో ఉండేటువంటి వాటి క్రియాత్మక పదాల గురించి ధాతుపాఠము. ఈ ఉణాది అనేటువంటిది అష్టాధ్యాయంతో ఈ సిద్ధింపనటువంటి ఉణాది, పంచపది ఉనాది, దశపది ఉనాది అని దీంట్లో 2 విభాగములు ఉన్నవి. ఈ ఉనాది సూత్రములతోటి ఈ యొక్క వ్యాఖ్యానము అనేటువంటిది నేర్పించబడడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కేవలం ఒక క్రమ పద్ధతిలో చదివినప్పుడు
వస్తుంటాయి. దయానంద సరస్వతి ఈ భూమిక ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అని అంటే, చదివించేటప్పుడు ఏవి చదవాలి, ఏవి చదవకూడదు, వేటిలో ఏ రహస్యం ఉంటున్నది అనేటువంటిది ఈ సంస్కృతము శబ్దాలు, వేదముల యొక్క శబ్దాలు, ఈ ఉపనిషత్తులు, దర్శనాలలో వాడినటువంటి ఆ శబ్దాలకు మూలం ఏమిటిది, దాని అర్థం ఎట్లా మారుతుంది, ఆ పదానికి అదే అర్థం ఎలా నిశ్చితం అవుతుంది, ఆ అర్థం రావడానికి కారణం ఏంటిది, ధాతువు ఏమిటి, ప్రత్యయం ఏమిటి, ధాతువు యొక్క అర్థం ఏంటి, ప్రత్యయం వచ్చిన తర్వాత ధాతు అర్థం ఎట్లా మారిపోతుంటది అనేటువంటి రహస్యాన్ని దీంట్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలము భూమిక మాత్రమే. దాని గురించి ఈ గ్రంథాలకు అష్టాధ్యాయం పట్ల ఉత్సుకత. అష్టాధ్యాయం చదవనటువంటి వారికి సంస్కృతం బోధపడదు. సంస్కృతం బోధపడనటువంటి వారికి వేద రహస్యం అనేటువంటిది తెలియదు. వేద రహస్యం తెలియనటువంటి వారికి భగవంతుడి గురించి కానీ, మన ఆత్మ ఉత్థానం గురించి కానీ అసలే తెలియదు. అందు గురించి అన్నింటికి మూలము సంస్కృత భాష. సంస్కృత భాష నేర్చుకున్నప్పుడే ఇది ఎటువంటిది అంటే, ఇల్లున్నది, ఇంటికి తాళం ఉన్నది, తాళం చెయ్యి కావాలి. ఆ తాళం చెయ్యి ఈ వ్యాకరణం. ఈ వ్యాకరణము అనేటువంటి తాళ చెయ్యి తీసుకెళ్లి వేదము అనేటువంటి మంత్రాలను చదివినప్పుడు, వేద మంత్రాల యొక్క అర్థాలు చేయాలన్నప్పుడు ఇంతవరకు మనకు తెలిసింది ఏంటంటే, ఎవరో చెప్పింది మనం చదువుకొని, ఓహో వేదంలో ఇంత గొప్పదనం ఉందా అని మనం తబ్బిబ్బైపోతున్నాం. అది కేవలం పరముఖ ప్రేక్షత, ఒకరి మీద ఆధారపడి మరి మా ఆత్మను ఆత్మను ప్రేరేపించాలి అని అంటే ఏంటంటే, పెంపుడు జంతువులు ఎట్లయితే యజమాని మీద ఆధారపడి ఉంటుంటాయో, ఇతరులు చెప్పిన అర్థము మీద ఆధారపడి ఉండేటువంటి జీవితం అటువంటిదే. భగవంతుడు ఏమంటున్నాడు అంటే, నిన్ను నేను పుట్టించాను బిడ్డ, నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఎంతసేపు అమ్మ ఒడిలోనే ఉంటావు, రా, బయటకు రా, గర్భంలోంచి బయటకు రా, అమ్మ ఒడిలోంచి బయటకు రా, నాన్న చెర నుంచి బయటకు రా, గురువు చెర నుంచి బయటకు రా, ఈ సమాజం యొక్క అవిద్య చెర నుంచి నువ్వు బయటకు రా, నిన్ను నువ్వు నిరూపించుకో, నువ్వేమిటో తెలుసుకో అనేటువంటి రహస్యమే ఈ పఠన పాఠన విధి. ఈ యొక్క పఠన పాఠన విధి గురుముఖంగా కూర్చుండి, ఎదురుగా కూర్చుండి నేర్చుకోవడం, గురువు చెప్పేదేంటి, ఆచరించేదేంటి అనేటువంటిది గురువు సాన్నిధ్యంలో ఉన్నప్పుడే తెలుస్తుంది. అదే విద్య యొక్క రహస్యము. అందుకని ఈ ధాతుపాఠం చదివిన తర్వాత ఉనాది గణమును చదివించి సర్వసుగంధం పదములు విషయమును బోధింపవలేను. తదుపరి రెండవసారి శంక సమాధానము, దీంట్లో వార్తికములు, కారిక, పరిభాష, ఘటన పూర్వకమగు అష్టాధ్యాయి, ద్వితీయ వృత్తి అంటే కాశిక, ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నటువంటిది, చదివించవలయను. అనంతరము మహాభాష్యము, పతంజలి మహర్షి రాసినటువంటి మహాభాష్యము చదివింపవలయను. బుద్ధిమంతుడు, పురుషార్థి, నిష్కపటి, విద్యావృద్ధిని కోరువాడు చదివించిన 1.5 సంవత్సరములలో అష్టాధ్యాయి అంటే సంవత్సరమున్నర అంటే దాదాపు 18 నెలలలో అష్టాధ్యాయి. ఆ తర్వాత 1.5 సంవత్సరములలో మహాభాష్యము, 1.5 సంవత్సరం అంటే మళ్ళీ ఇంకొక 18 నెలలలో మహాభాష్యం చదివి వ్యాకరణమైన సంపూర్ణ యోగ్యతను సంపాదించి లౌకిక వైదిక శబ్దముల బోధను వ్యాకరణము వలన పొందవచ్చును. అటుపైన ఇతర శాస్త్రములను సులభముగా చదివింపవచ్చును. వ్యాకరణ శాస్త్రమున ఎంత పరిశ్రమ చేయవలెనో ఇతర శాస్త్రములంతా పరిశ్రమ చేయవలసిన ఆవశ్యకత ఉండదు. అంటే అవి ఈ సంస్కృతం వచ్చిన తర్వాత మిగతా అన్ని సరళమైపోతుంటాయి. కాబట్టి ఒక వ్యాకరణములోనే కొంత శ్రమ ఉంటుంటది. అది సరి అయినటువంటి గురువు దగ్గర నేరుగా నేర్చుకున్నప్పుడు మిగతా శాస్త్రములు తనకు తానే చదువుకోవచ్చు అనేది అభిప్రాయం. అనార్ష గ్రంథ పఠన హాని. అనార్ష గ్రంథం అంటే, ఆర్షం అంటేనేమో ఋషిమునుల పరంపరతో వెలువడినటువంటి గ్రంథం. అనార్షం అంటే ఋషిమునులు కాకుండా మనుషులు రచించినటువంటి,
మనుషులు ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో నేను నా ప్రత్యేకత అనేటువంటిది అభివ్యక్తపరుస్తారు. ఋషులు అనేటువంటిది నేను ఉండదు, అక్కడ నాది ఉండదు. అక్కడ విద్యనే మాత్రమే ఉంటుంటది, ఆత్మ కళ్యాణం మాత్రమే ఉంటుంటది, ఆత్మను ఉద్ధరించుకునేటువంటి మార్గం మాత్రమే ఉంటుంటది. ఆ రకంగా పర ఉపకారము కనబడేటువంటిది ఆర్షము. ఇక నేను నా ప్రత్యేకత, నా గొప్పదనము, నా కులము, నా మతము అనేటువంటిది ఈ ప్రత్యేకతలు కనబడేదంతా మనుష్య రచిత గ్రంథం. ఇట్లు ఆర్ష గ్రంథములను చదువుట వలన 3 సంవత్సరములలో ఎంత బోధ కలుగునో అంత జ్ఞానము కు గ్రంథములు సారస్వత, చంద్రిక, కౌముది, మనోరమ మున్నగు గ్రంథములను 50 సంవత్సరములు చదివినను కలగరు. ఈ విధంగా ఆర్ష గ్రంథములను చదివేటప్పుడు 3 సంవత్సరములలోనే ఎంతైతే విద్య జ్ఞానము కలుగునో, తెలివితేటలు వస్తుంటాయో, దాంతో వివేకము జాగృతం అవుతుందో అంత జ్ఞానము కుగ్రంథములు అంటే కుటిలముగా వ్రాయబడినటువంటివి, కుత్సితము, నిందితములు, ఈర్ష, ద్వేషములు, కుల ప్రత్యేకత, ప్రాంతీయ ప్రత్యేకత తోటి ప్రత్యేకతలను సంతరించుకొని ఆత్మ కళ్యాణాన్ని పక్కన పెట్టేటువంటి ఈ యొక్క దుష్ట గ్రంథములు అంటే ఈర్షాద్వేషాలు, నేను గొప్ప, నా మతం గొప్ప, నా గురువు గొప్ప, నా ఈ రకంగా గురువు, మతము, ఈ ప్రత్యేకతలను చాటేటువంటి ఆ గ్రంథాలను చదివించడం, మరియు సారస్వతం అనేటువంటి మరొక గ్రంథము, చంద్రిక అనేటువంటిది మరొకటి, కౌముది అనేటువంటిది, ఈ మనోరమ అనేటువంటి ఇటువంటి గ్రంథములను 50 సంవత్సరాలు చదివినా కూడా కలగదు. 3 సంవత్సరాల్లో వైదిక గ్రంథములు, ఆర్ష గ్రంథములను చదివినప్పుడు కలిగినటువంటి జ్ఞానం 50 సంవత్సరాలు అనార్ష గ్రంథములను చదివినప్పుడు కూడా కలగదు. 50 సంవత్సరాలు అంటే జీవితం అంతా కొల్లగొట్టకపోయినా కూడా ఏమీ లాభించదు దాంట్లో అనే అభిప్రాయం. మహాశయులైన మహర్షులు సులభముగా, సహజముగా గొప్ప విషయములను తమ గ్రంథములలో ప్రకటించి ఉన్నారు. మహర్షులైనటువంటి వారు సూటిగా ఆత్మ అంటే ఏంటిది, పరమాత్మ అంటే ఏంటిది, ప్రకృతి అంటే ఏంటిది, బంధం అంటే ఏంటిది, మోక్షం అంటే ఏంటిది, జ్ఞానం అంటే ఏంటిది, అజ్ఞానం అంటే ఏంటిది సూటిగా చెప్తుంటారు. క్షుద్రాశయం కలిగినటువంటి వారు అంటే నాకు వచ్చింది నీకు చెప్పాలంటే మళ్ళీ నీకు చెప్తే నువ్వు గొప్పవాడు అవుతుంటావు కదా, నువ్వు గొప్పవాడు అయితే నా ప్రభావం తగ్గిపోతుంది కదా అనేటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి ఆ గురువులు, ఆచార్యులు ఎవరైతే ఉంటుంటారో అటువంటి వారు రచించినటువంటి గ్రంథములలో కాలక్షేపము మినహా జ్ఞానము ఏమీ ఉండదు. అంతటి విషయములు ఋషి మహర్షులు రచించినటువంటి సూటిగా ఉండేటువంటి గొప్ప విషయాలు ఎలా ఉండగలుగుతాయి? మహర్షుల ఆశయము వీలైనంత వరకు తేలికగాను, కొలది కాలంలో అంటే కొంత సమయంలోనే గ్రహింపగలిగినదిగాను ఉండును. అంటే మహర్షులు చెప్పేటువంటిది సూటిగా ఉంటుంటది కాబట్టి కొంత బుద్ధిని ఉపయోగిస్తేనే అర్థమవుతుంది. ఈ క్షుద్రాశయం కలిగినటువంటి ఆచార్యులు, గురువులు, పండితులు రాసినటువంటి పుస్తకం అంతా చదివినా కూడా ఏం చెప్పారనేటువంటిది ఒక్కొక్కసారి అర్థమే కాదు, ఆ విధంగా ఉంటుంటది. క్షుద్రాశయము గల వారి ఆశయము వీలైనంత వరకు కఠిన రచనము చేయుటై ఉండును. అంటే క్షుద్రాశయం కలిగినటువంటి వారు ఏం చేస్తుంటారంటే తిప్పి ఆ సమయం గడుపుతారే గాని చెప్పవలసింది మాత్రం చెప్పరు. అది క్షుద్రాశయములు కలిగినటువంటి వారి గ్రంథము. పేర్లు బాగుంటాయి, పుస్తకము ఆకర్షణీయంగా కనిపిస్తుంది, ముద్రణ బాగుంటుంది, అంత బాగుంటుంది, కానీ విషయం మాత్రం అంత గందరగోళంగా ఉంటుంది. వారి పుస్తకములను ఎంతో పరిశ్రమము చేసి చదివినను కలుగు లాభము స్వల్పము, అంటే చాలా తక్కువ. ఆ ఫలము పర్వతమును బ్రద్దలు చేసి ఎలుకను బట్టినట్లుండును. అంటే ఇదేంటంటే తవ్వింది కొండ, వెలువడింది ఎలుక, అది కూడా చచ్చిపోయింది.
పెద్ద కొండని తవ్వి ఎలుకని తీశారు. ఆ ఎలుక కూడా చచ్చిపోయింది, బయటపడ్డది. అట్లా పరిస్థితి. ఆర్ష గ్రంథములను చదువుట ఒకసారి సముద్రమును మునిగి అమూల్య రత్నములను పొందినట్లగును. అంటే ఈ ఆర్ష గ్రంథములను చదువుట వలన ఏంటంటే ఒకసారి ఆ సముద్రంలో గజ ఈతగాళ్ళు మునిగి ఆ విలువ కట్టలేనటువంటి ఎంతో మూల్యమైనటువంటి రత్నాలను పొందుతుంటారు కదా, బయటకు తీసుకొస్తుంటారు కదా, అటువంటిది అన్నట్టుగా. వ్యాకరణమును చదివి యాస్కముని కృత నిఘంటు నిరుక్తములను 6 మాసములలో గాని 8 మాసములలో గాని చదివింపవలెను. ఇక వ్యాకరణం అయిపోయిన తర్వాత, అష్టాధ్యాయి మహాభాష్యము అయిన తర్వాత యాస్కముని రాసినటువంటి నిఘంటు నిరుక్తములను 6 మాసములలో కానీ 8 మాసములలో కానీ చదివింపవలెను. నాస్తిక కృతములకు అమరకోశము మున్నగు ఇతర గ్రంథములను చదువుటలో అనేక సంవత్సరములు వ్యర్థము చేయరాదు. ఇక నాస్తికుడైన ఈ యొక్క నిరుక్తము అనేటువంటిది ఏంటంటే వేదములలో ప్రవేశించుటకు బాలశిక్ష వంటిది. వేదములలో ఏమున్నది, దాని అర్థము ఏ రకంగా మారుతుంటది, వేదము యొక్క సత్య అర్థమును ఏ రకంగా గ్రహించాలో ఈ యొక్క నిరుక్తములలో చెప్పడం జరిగింది. కాబట్టి దీనిని 6 మాసములలో కానీ 8 మాసములలో కానీ చదవాలి. ఇక నాస్తిక కృతములైనటువంటి నాస్తిక ఆచార్యులు సంప్రదాయం వారు వ్రాసినటువంటి అమరకోశము మున్నగు ఇతర గ్రంథములు చదువుటలో అనేక సంవత్సరములు వ్యర్థము చేయరాదు. అంటే దానివల్ల ప్రయోజనం లేదు. వాళ్ళు దాంట్లో ఉండేదంతా వాస్తవం ఒకటి, వాళ్ళు రాసింది ఇంకొకటి, ఈ రకంగా వ్యర్థంగా కాలక్షేపం అవుతుంటది. కాబట్టి అమరకోశము వంటి ఈ యొక్క నాస్తిక గ్రంథములను చదవద్దు. తదుపరి పింగళాచార్య రచిత ఛందో గ్రంథమును చదవవలెను. ఈ యొక్క నిరుక్తము తర్వాత పింగళాచార్యుడు రచించినటువంటి ఛందో గ్రంథము అని అంటే ఈ యొక్క వేదములలో ఏ మంత్రము ఏ ఛందస్సులో ఉన్నది, ఈ ఛందస్సు వల్ల ఏమి ప్రయోజనము, తద్వారా మా వేదం యొక్క రహస్యాన్ని తెలియజేసేటువంటిది పింగళాచార్య రాసినటువంటి ఛందశాస్త్రం. దాని వలన వైదిక లౌకిక ఛందస్సుల జ్ఞానం కలుగును. ఇక ఆ యొక్క ఛందశాస్త్రము చదవటం వల్ల వైదిక వేదమంత్రాల యొక్క ఛందస్సు యొక్క ఆంతరిక రహస్యము మరియు లౌకికంగా మనము పరిస్థితిని బట్టి ఆ పరిస్థితిని శబ్దాలలో కాకుండా శ్లోకబద్ధంగా మనం కూడా రచించేటువంటి జ్ఞానము కలుగుతుంది. నవీన రచన శ్లోకములను వ్రాయు రీతియు దాని వలన బాగుగా నేర్చుకొని వచ్చును. ఈ ఛందశాస్త్రం చదవడం వలన నవీన రచన, నవీనం అంటే కొత్తదనముగా రచన చేయడం కానీ, శ్లోకములను వ్రాయడం కానీ, ఆ శ్లోకములు వ్రాసేటువంటి రీతి అంటే పద్ధతి, దాని వలన బాగుగా ఆ ఛందశాస్త్రం వలన బాగుగా నేర్చుకొనవచ్చును. ఈ గ్రంథమును శ్లోక రచనము ప్రస్తారము 4 మాసములలో చదివింపగలుగుదురు. ఈ ఛందశాస్త్రం అనేటువంటి గ్రంథమును మరియు శ్లోక రచన చేయడం, శ్లోకాలు ఎట్లా రచించాలి అనేటువంటివి, ప్రస్తారం దానిని ప్రస్తారం అంటే ప్రకటింపజేయడము 4 మాసాలలో 4 నెలలలో చదివింపగలుగుతారు. అల్పబుద్ధులచే రచింపబడినటువంటి ఈ వృత్తరత్నాకరాది గ్రంథములను చదువుటలో అనేక వర్షములు వ్యర్థము చేయరాదు. ఇక మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి అల్పబుద్ధులు కలిగినటువంటి వారు రచించిన వృత్తరత్నాకరము వంటి గ్రంథములను చదువుటలో ఎక్కువ సంవత్సరాలు వ్యర్థము చేయకూడదు. ఎందుకంటే దాంట్లో సత్యము లేదు, కేవలం కాలక్షేపంతో ఆ గురువుల యొక్క ప్రత్యేకత, ఆ మత సంప్రదాయంలో గొప్పతనము మాత్రమే ఉంటుంటది. దానివల్ల మన జీవితానికి ఎట్టి ప్రయోజనము లేదు అనే అభిప్రాయం. పఠనీయ గ్రంథములు, చదవవలసినటువంటి గ్రంథములు. తదనంతరము మనుస్మృతి, వాల్మీకి రామాయణము, మహాభారతంలోని ఉద్యోగ పర్వాంతర్గత వితరణీతి మున్నగు మంచి ప్రకరణములు దుష్ట వ్యసనములను దూరము చేసి సభ్యతను ఉత్తమతను కలిగింపజేయు భాగములు చదింపవలెను. ఇక ఈ యొక్క వ్యాకరణం అయిపోయిన తర్వాత మన జీవితాన్ని నిలబెట్టేటువంటి సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి వాటి గురించి చదవవలసినటువంటి గ్రంథముల గురించి చెప్తున్నాడు.
తదనంతరము వ్యాకరణము ఈ యొక్క సంస్కృతం యొక్క మూలాన్ని తెలుసుకున్న తర్వాత మనుస్మృతిని చదవాలి. వాల్మీకి రామాయణమును, మహాభారతములోని ఉద్యోగ పర్వం యొక్క అంతర్గతమైనటువంటి విదురనీతి మొదలగునటువంటి మంచి ప్రకరణములు చదవాలి. దుష్ట వ్యసనములను దూరం చేసి సభ్యతను, ఉత్తమతను కలిగింపజేసేటువంటి భాగములను చదివింపవలెను. విద్యార్థికి కావ్య రీతిలో అనగా పదచ్ఛేదము, పదార్థోక్తి, అన్వయము, విశేషణ భావము, భావార్థములను అధ్యాపకులు తెలుపుచు విద్యార్థులు తెలుసుకొనుచు, అంటే అధ్యాపకులు తెలియజేస్తున్నారు, విద్యార్థులు తెలుసుకుంటున్నారు. ఈ రకంగా చదవవలెను. వీనిని 1 సంవత్సరంలో చదవవలెను. ఇదేంటంటే ఏ మంత్రం చదివినా ఏ శ్లోకం చదివినా దానిని ఎక్కడ విడదీయాలి, ఎక్కడ జత చేయాలి, దాంట్లో ఏ పదము, పుల్లింగం ఏంటి, స్త్రీలింగం ఏంటి, ప్రథమ విభక్తి ఏంటి, ద్వితీయ విభక్తి ఏంటి, ఈ రకంగా విభక్తుల రహస్యం తెలియాలి. మరియు ఆ స్త్రీలింగ పుల్లింగ శబ్దాల యొక్క రహస్యం తెలియాలి. క్రియాత్మక పదాల యొక్క రహస్యం తెలియాలి. ఈ రకంగా అధ్యాపకుడు దాని యొక్క అన్వయం, దయానంద సరస్వతి వేద భాషము చేస్తున్నప్పుడు ఈ రహస్యాన్ని చెప్పాడు. పదచ్ఛేదం అంటే మంత్రం యొక్క పదాన్ని ఎన్ని పదాలు ఉన్నాయో విడదీసి చెప్పడం పదచ్ఛేదం అంటారు. పదార్థ ఉక్తి, పదార్థం యొక్క అర్థం, పదం యొక్క అర్థం యొక్క ఉక్తి అంటే శబ్దార్థం, ప్రతి శబ్దానికి అర్థం. అన్వయం అని అంటే అక్కడ ముందు కర్త, ఆ తర్వాత కర్మ, ఆ తర్వాత క్రియ. ఈ రకంగా ప్రతి మంత్రములోని అన్వయం అంటే అక్కడ ఎవరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా దానికి ఆ మంత్రం ద్వారా ఏ రహస్యం తెలియజేస్తున్నారో అది తెలుసుకోవాలంటే ముందు ఆ మంత్రంలో కర్తను పట్టుకోవాలి. కర్త పదం ఎక్కడుంది, ఆ తర్వాత కర్మ పదం ఎక్కడుంది, ఆ తర్వాత క్రియాపదం ఎక్కడుంది, ఇవి పట్టుకొని తెలుసుకోవడము, దీనిని అన్వయం అనడం జరుగుతుంది. విశేషం, ఇంకా దీంట్లో ప్రత్యేకత ఏముంది? ఇప్పుడు పాము అన్నది సామాన్యం, నల్లపాము అనేటువంటిది, నాగుపాము అనేటువంటిది, నల్ల నాగు అనేటువంటిది విశేషం అన్నమాట. ఆ విశేషణ భావంను తెలుసుకోవాలి. ఆ తర్వాత భావార్థములను తెలుసుకోవాలి. ఈ రకంగా అధ్యాపకులు తెలుపుచుండవలను, విద్యార్థులు తెలుసుకొనుచు చదవగలను. అందుకే ఓం ప్రకాష్ చెప్పేటువంటిది ఏంటంటే, మీరు వేదము చదవండి. వేదము చదివినటువంటి వారు చాలా గొప్పవారు అవుతుంటారు. వేదము సంస్కృతంలో చదివితే భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంటది. ఇక వ్యక్తులు రచించినటువంటి భాష్యాలు, అభిప్రాయాలు చదివితే ఆ రాసినటువంటి వ్యక్తి యొక్క మనోభావానికి ఏకీభవించడం, వారితో పట్టుకోవడం జరుగుతుంటుంటది. అయితే మూల మంత్రాలను చదవడం మనకు అలవాటు పడ్డ తర్వాత నెమ్మదిగా మనం ఆ మంత్రంలో కర్త ఏంటి, కర్మ ఏంటి, క్రియ ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. విశేషం ఇవన్నీ మనము స్వంత బుద్ధితో తప్పే కావచ్చు మనం మొదలు పెడితే మనకు దారి దొరుకుతుంటది. ఇది ఒకరి సొత్తు కాదు. ఎవరు ఇంకా ఋషి మహర్షులు వాళ్ళు చేసిందే మనం చదవకూడదు. వాళ్ళు చేసిన దాంతో మొదటి నుంచి ఓం ప్రకాష్ కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ ఓం ప్రకాష్ చెప్పేటువంటి చెప్పుడు మాటలతో మీకు మోక్షము రాదు. ఇది దయానంద సరస్వతి చెప్పినటువంటి మాటలతో మనకు మోక్షము రాదు. ఉపనిషత్తులలో చెప్పినటువంటి ఋషులు చెప్పినటువంటి మాటలతో మనకు మోక్షం రాదు. మనము స్వయంగా మన బుద్ధితో ఆలోచించి, అందుకే దయానంద సరస్వతి, పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే, అర్థ విచారపూర్వకంగా జపము అంటే అర్థ విచారపూర్వకంగా ఆచరించడము. దాని అర్థం ఏముంటుంది, అర్థం ఏమంటుంది, తదనుసారంగా ఆచరించినప్పుడే మన జీవితంలో మార్పు అనేటువంటిది వస్తుంటది. తద్వారా మన ఆత్మ కళ్యాణం సంభవం అవుతుంటది అనేది అభిప్రాయం. ఈ రకంగా చెప్పేటువంటి గురువులు, ఈ రకంగా మనల్ని ప్రేరేపించేటువంటి గురువులు
మనం ఈ పద్ధతిలో నడుచుకుంటే మన జీవితానికి తిరుగులేదు. ఒక వ్యక్తి చెప్పుడు మాటలతో వెళ్ళినట్లయితే ఎంత దూరము వెళ్ళినా మళ్ళీ అక్కడ ఏదైనా పొరపాటు కనిపిస్తే మళ్ళీ మొదట్లోకి రావాల్సి వస్తుంటది, తిరిగి వెనుకకు రావాల్సి వస్తుంటది. ఇది అనార్షం. అందుకని దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడు, ఇతర ఆచార్యులు ఏం చెప్తున్నారు, ఇది వివేచన చెయ్యాలి, బుద్ధితో ఆలోచించాలి. దయానంద సరస్వతి చెప్పినటువంటి సంధ్యోపాసన ఎక్కడ ఉన్నది? మనం చేస్తున్నటువంటిది దయానంద సరస్వతి రాసినటువంటి సంధ్యోపాసనేనా? అగ్నిహోత్రం దయానంద సరస్వతి మనకు చూపించినదేనా? దయానంద సరస్వతి ఏమి చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం, దీనికి ప్రమాణం ఏమిటి? ఇది బుద్ధితో ఆలోచించినటువంటి వారు, గుడ్డిగా ఆచరించేటువంటి వారు, మన చేతిలోకి ఏ పుస్తకం వస్తే ఆ పుస్తకం ప్రకారం చేసుకుంటూ పోయేటువంటి వారు తర్వాత ఇబ్బందులు పడతారు. ఆ ఇబ్బందులు పడకుండా ఉండాలి అని అంటే సరి అయినటువంటి గురువుతోటి, సరి అయినటువంటి దిశానిర్దేశంతో, అలాగని ఏ గురువును ఎవరిని అవమానపరచకూడదు. ప్రతి ఒక్కరిని సాన్నిధ్యంలోకి వెళ్ళాలి. ఈరోజు ఓం ప్రకాష్ సత్సంగంలో ఉన్నారు, రేపు ఇంకొక ఆచార్య దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఓం ప్రకాష్ ఎంతవరకు అయితే చెప్తున్నాడో అది ఎంతవరకు ప్రమాణము అని చెప్పేసి ఆ ఆచార్యులతో కూడా అడగాలి. ఆ ఆచార్యులు ఏదైతే చెప్తున్నారో వారిని కూడా, గురుదేవ మాకు తెలియదు, కొద్ది అజ్ఞానంలో ఉన్నాం, మాకు దీని యొక్క ప్రమాణం చూపెట్టండి. ఓం ప్రకాష్ను ఈ విధంగా నిలబెట్టినటువంటి వ్యక్తి దిల్సుఖ్ నగర్ రామచంద్ర. వారు ఎటువంటి వారు అంటే, నాకు ఉండడానికి రూము ఏర్పాటు, భోజనానికి గ్యాస్ సిలిండర్, వంట పాత్రలు అన్ని ఇప్పించి తన చేత తాను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి యజ్ఞానికి తీసుకెళ్ళి, నువ్వు ఈరోజు ఈ మాట చెప్పావు కదా, అది ఎక్కడ రాసింది చెప్పు, అది ఎక్కడ రాసింది, సత్యార ప్రకాశంలో ఉందా, సంస్కార విధిలో ఉందా, దయానందుడు ఎక్కడ రాశాడు చెప్పు, ఎక్కడ రాయలేకపోతే నువ్వెందుకు, నీ పైత్యం పక్కన పెట్టు, ముందు దయానందుడు రాసింది చెప్పు అని ఆ రకంగా నన్ను వెంటబడి ఈ రకంగా తయారు చేశాడు. అట్లా మనం ఒక వ్యక్తిని నిలపాలి. గురుకులంలో చదువుకొని రావడం వేరు, కానీ వ్యవహారంలో నిలవడం ఏంటంటే, నువ్వు ఒట్టి మాటలు చెప్పకు, ప్రామాణికంగా చెప్పు, నీ విలువ పెరుగుతుంది అని వారు పదే చెప్పి ఈ రకంగా తయారు చేశారు. అందుకని మనము విద్వాంసుల సాంగత్యంలో ఉండాలి. మనం చెప్పే ప్రతి మాట ఎవ్వరు ఎక్కడ చూసుకున్నా కూడా ప్రామాణికంగా వారికి దొరకాలి. అప్పుడు వారు ఎవరైనా కూడా తెలివైన వారంతా మన మార్గాన్ని అనుసరిస్తారు అనేటువంటిది అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని దయానంద సరస్వతి ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇప్పుడు దర్శనములు, ఉపనిషత్తుల గురించి తదుపరి పూర్వమీమాంస. మనం మొదలు పెట్టేటువంటిది ఏంటంటే యోగ దర్శనం నుంచి మొదలు పెడతాం. యోగ దర్శనం నుంచి మొదలు పెట్టకూడదు. యోగ దర్శనము అర్థం కావాలి అని అంటే దానికంటే ముందు మన బుద్ధిలో పేరుకుపోయినటువంటి అవిద్య, అజ్ఞానం అదంతా కొల్లగొట్టుకపోవాలి. కాబట్టి మొట్టమొదట పూర్వమీమాంస చదవాలి, దాని తర్వాత వైశేషికం, ఆ తర్వాత న్యాయ దర్శనం, ఆ తర్వాత యోగ దర్శనం, ఆ తర్వాత సాంఖ్య దర్శనం, చివరికి వేదాంత దర్శనములను, వేదాంతము అనే దర్శనములను వీలైనంత వరకు ఋషికృతములకు వ్యాఖ్యలతో గాని లేక ఉత్తమ విద్వాంసులచే వ్రాయబడిన సరళ వ్యాఖ్యానములతో గాని చదివింపవలెను. కానీ వేదాంత సూత్రములను చదివించుటకు పూర్వము ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐతరేయ, తైతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకములు అను దశోపనిషత్తులను చదివి 6 శాస్త్రముల భాష్యవృత్తి సహితము సూత్రములను 2 సంవత్సరముల లోపల చదవవలయును. ఓం చెప్పండి. వేదము వేదాంతానికి భేదం ఏముంది ఆచార్య? వేదము అనేటువంటిదేమో ఈశ్వరీయ జ్ఞానం. వేదాంతము అని అంటే వేదము యొక్క సారాంశము ఇది అని చెప్పేసి వ్యాస మహర్షి యొక్క అభిప్రాయం. ఇప్పుడు యోగ దర్శనము పతంజలి మహర్షి యొక్క అభిప్రాయం ఎట్లాగో, సత్యార్థ ప్రకాశం దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం ఏ రకంగానో, వేదము అంటే వేదము చెప్పేటువంటిది సారాంశము ఇది అని వ్యాస మహర్షి అర్థం చేసుకున్నటువంటిదే వేదాంత దర్శనముగా మన ముందు పెట్టాడు.
వేదం యొక్క సారం మొత్తం సారం అని కాదు, వారికి అర్థమైంది. అంతేగాని వేదాంత మరి ఆ 4 వేదాలను పక్కన పెట్టి వేదాంత దర్శనమే చదివితే సరిపోతుంది కదా. అవునవును, అదే అంటున్నా. అది అది వేరు, ఇది వేరు. వీలైనంత వరకు ఋషికృతములకు వ్యాఖ్యలతోనే చదవాలి, లేదా ఎవరైనా ఉత్తమ విద్వాంసులచే వ్రాయబడినటువంటి సరళ వ్యాఖ్యానములతో కానీ చదివింపవలేను. చదవాలి, వెంటనే చదివిస్తూనే ఉండాలి. మనం చదివి ఊరుకోకూడదు. ఎవరైతే చదివి ఉంటుంటారో వారికి ఏమీ బోధపడదు. ఏంటంటే భౌతిక ధనము సంగ్రహించుకుంటే పెరుగుతూ ఉంటుంటది. వడ్డీ, బారవడ్డీ, చక్రవడ్డీ దాంతో పెరుగుతూ ఉంటుంటది. ఈ విద్యాధనము ఎటువంటిది అని అంటే ఖర్చు చేస్తుంటే పెరుగుతుంటది. చదివి ఊరుకుంటే అది వారికి కూడా ప్రయోజనం ఉండదు. అది ఇతరులకు వెంటనే చెప్తూ ఉండాలి అనేటువంటిది దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. కానీ వేదాంత సూత్రములను చదివించుటకు పూర్వము, వేదాంత సూత్రాలను చదివే కంటే ముందు ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, తైతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు అనేటువంటి దశోపనిషత్తులను చదివి 6 శాస్త్రముల భాష్యవృత్తి సహితముగా సూత్రములను 2 సంవత్సరముల లోపల చదవవలేను. ఇక్కడ భౌతిక ధనము సంపాదించి పెరుగుడే పదం అన్నారు, అది కొంచెం అర్థం కాలేదు. అదే ఇదేంటంటే భౌతిక ధనము, ఇప్పుడు మనము నగలు, ఆభూషణాలు, ధనము, సంపత్తి, ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటాం కదా. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అనేటువంటిది దాంట్లో వారు వడ్డీ వస్తుంటది కదా బ్యాంకులో పెట్టినప్పుడు. దాంతో పెట్టుబడి పెట్టినప్పుడు దాంట్లో లాభసాటి వస్తుంటది కదా. ఆ రకంగా సంగ్రహించినప్పుడు ఒక దగ్గర పెట్టుకున్నప్పుడు దానికి భౌతిక ధనం పెరుగుతుంటది. కానీ ఈ విద్యాధనం అటువంటిది కాదు. మనం ఎంత చదివినా ఇతరులకు చదివిస్తూ ఉంటుంటే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలతోటి వారు తెలుసుకొని సందేహ నివృత్తి చేసుకుంటున్నప్పుడు అడిగేటువంటి ప్రశ్నలతోటి మన జ్ఞానం ఇంకా పెరుగుతుంటది అనేటువంటిది అభిప్రాయం. ఓకే, ధన్యవాదములు. బ్రాహ్మణ వేద గ్రంథములు తదుపరి 6 సంవత్సరముల లోపల ఐతరేయ బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణము, సామ బ్రాహ్మణము, గోపత బ్రాహ్మణము అనేటువంటి ఈ పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణ గ్రంథములతో పాటు 4 వేదములను సర్వ శబ్ద అర్థ సంబంధములను ఎరిగి క్రియాసహితముగా చదవవలేను. సర్వశబ్ద అంటే అర్థం కాలేదు. సర్వశబ్ద అంటే సర్వ అంటే అన్ని శబ్దాలను, ఏదో ఒక పదం తెలుసుకోవడం కాదు. ఇప్పుడు ఏంటంటే మహాభాష్యంలో ఒక ప్రకరణంలో పతంజలి మహర్షి ఏమని చెప్తుంటాడంటే, ఏకా శబ్ద సమ్యక్ జాత సమ్యక్ ప్రయుక్త స్వర్గే లోకే కామధుక్ భవతి. మన జీవితాంతములో ఏదైనా ఒక్క శబ్దమును మనం తెలుసుకొని దాని మనస వాచ కర్మణ ఆచరించినట్టయితే మనకు స్వర్గం లోకం లభిస్తుంటది, అనే పుణ్యలోకం లభిస్తుంటది అని చెప్పేసి వారు ప్రేరణ ఇస్తున్నారు. దయానంద సరస్వతి ఏమంటున్నాడు అంటే, ఒక్క శబ్దానికే పరిమితం కావద్దు. ఒక్క శబ్దానికే జీవితాన్ని కొల్లగొట్టుకుపోయిన దారపోసినట్టయితే మిగతా శబ్దాల కోసం వేదంలో ఎన్ని శబ్దాలు ఉన్నాయో అన్ని శబ్దాలకు అన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంటది అనేటువంటిది అభిప్రాయం. ఓకే, సమయం సరే. ఈ యొక్క మరి వేద మంత్రాలను చూపించి దయానంద సరస్వతి మనకు ప్రేరణను ఇస్తున్నాడు. చాలా మంచిగా ఉన్నది. ఇది మరి సమయం అయిపోయింది కాబట్టి తొందరగా రండి. ఈ ఆలస్యంగా వస్తున్నారు, వెనకబడి వస్తున్నారు, మరి గ్రహించేవారు వెనకబడి వస్తున్నారు అని చెప్పేసి వెనుక ముందు ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచించడం వల్ల సమయం అంతా పోతుంది. ఇందు గురించి తొందరగా వస్తే బాగుంటది అని అభిప్రాయం. నమస్తే. నమస్తే ఆచార్య. నమస్తే అమ్మా. దీపావళి పర్వదిన శుభాకాంక్షలు ఆచార్య అందరికి.
దీపావళి గురించి కొద్దిగా చెప్తారా? దీపావళి ఏంటంటే ఈ దీపావళి గురించి మహాభారతంలో మహాభారతంలో భీష్మ పితామహుడు అతన్ని బాణాలతోటి శరశయ్య మీద అంటే బాణాల పడక మీద పడుకోబెట్టినా కూడా అతడు చావడు. కారణం ఏంటని చెప్పేసి తెలుసుకుంటే ఏంటంటే భీష్మ పితామహునికి ఇచ్ఛామృత్యు, వారు ఎప్పుడు చావాలనుకుంటే అప్పుడు చస్తారు, అటువంటి అధికారము వారికి సిద్ధి ద్వారా లభించినటువంటిది. ఆ కారణంగా భీష్మ పితామహుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే దక్షిణాయనంలో చస్తే పునర్జన్మ లభిస్తుంటది, ముక్తి లభించదు. కాబట్టి ఈ దీపావళి తర్వాత అంటే ఈ యొక్క ఇక్కడి నుంచి దాదాపు ఒక్క నెల దాటితే మళ్ళీ ఉత్తరాయణం వస్తుంటుంటది. అప్పుడు మనకు ఉత్తరాయణంలో ప్రాణం పోవాలి అనేటువంటిది ఒకటి వారు చెప్పడం వల్ల దేహత్యాగం చేస్తే స్వర్గానికి పోతారు అనేటువంటి ఒక భ్రాంతిని వ్యాపకం చేయడం వల్ల ఆ భ్రాంతి నివృత్తిని దయానంద సరస్వతి ఈ దీపావళి అమావాస్య రోజున దేహత్యాగం చేసినటువంటిది. ఇది ఆది సమాజికులకు వైదికులకు దిశానిర్దేశము. ఈ యొక్క అమావాస్య రోజు దక్షిణాయనము అమావాస్య రోజు ఈ యొక్క దేహత్యాగం చేయడం వల్ల వచ్చేటువంటిది, దీని యొక్క అభిప్రాయం ఏంటంటే మానవ జన్మ కాని పశు జన్మ కాని గర్భాధానము అనేటువంటిది బయట నుంచి లోపల చేయడం జరుగుతుంది. ఉదాహరణకు వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారుడు విత్తనాన్ని భూమి సాగు చేసి లోపల విత్తనాన్ని పెట్టి పైనుంచి మట్టి కప్పేస్తుంటాడు. ఆ లోపల నుంచి మొలక ఏ రకంగానైతే వస్తుంటుందో అన్ని జన్మలు లోపల నుంచి వస్తుంటాయి. ఈ దక్షిణాయనం చివరి దశలో ఈ యొక్క దేహత్యాగం చేసిన తర్వాత వచ్చేటువంటిది ఉత్తరాయణమే. కాబట్టి మనము ఏ కర్మ చేసుకుంటే ఆ కర్మ మనకు ఈ యొక్క పుణ్య సుకృతమే వస్తుంటది. సమాజాన్ని దిగ్భ్రమితము చేయకూడదు. ఎవరు ఎటువంటి కర్మ చేస్తే అటువంటి స్వర్గము నరకము అనేటువంటిది మనకు లభిస్తుంటది అని దయానంద సరస్వతి ఈ అమావాస్య రోజు దేహత్యాగం చేయడం జరుగుతుంది. ఇక జనసామాన్యంలో ఉన్నటువంటిది ఏంటంటే నరక చతుర్దశి అనేటువంటిది ఈ మరి నరకాసురుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం జరిగితే శ్రీకృష్ణుడు మూర్ఛపోతే సత్యభామ లేచి బాణం ఎక్కుపెట్టి కొట్టింది అనేది ఇదే దీపావళి రోజే కదా. అందుకని ఈ రకంగా ఈ యొక్క దీపావళి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. మరొక సందేశం ఏంటంటే రామరావణ యుద్ధము జరిగిపోయి శ్రీలంక నుంచి పుష్పక విమానం మీద రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు వాళ్ళంతా అయోధ్యకు తిరిగి వచ్చినటువంటి ఆ శుభ సందర్భంలో ఈ దీపావళి పండుగ జరుపుకుంటున్నట్టుగా అనేటువంటిది. అంటే పుష్పకు విమానము భూమి పైన ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఎగిరి శ్రీలంక నుంచి అయోధ్యకు చేరుకోవడానికి 15 రోజులు పట్టిందా అనేది అది వేరే ఆలోచించాల్సినటువంటి విషయం. కాకపోతే ఈ దీపావళి పండుగకు అన్ని ఇటువంటి కారణాలు ఉన్నాయి అనేటువంటిది అభిప్రాయం. ఈ దీపావళి పండుగ చీకటిని చెమ్మగిల్లించడానికి ఆ ఉత్సాహానికి దీపకాంతులను వెలువరచడం, ఈ తపాసులు అనేటువంటిది దానికి ఏ రకంగానూ ఆధారం అయితే మరి కనపడతలేదు. దీంతో పొల్యూషన్ వస్తుంటది, కాలుష్యం అవుతుంటది. మళ్ళీ దీపకాంతులను వెలువరచడం, రాముడు తిరిగి వచ్చాడు అనేటువంటి దాంతో బాగుంటది. ఇక మరి వేరే శాస్త్రీయ ఆధారం అయితే ఈ టపాసులు పేల్చడానికి ఇంకేమి నాకైతే కనబడతారు. మీకు ఏమైనా తెలిసి చెప్పండి. ఓం ఆచార్య క్రిమి కీటకాలు నశిస్తాయి అని చెప్తున్నారు ఆచార్య. ఇది ఇప్పుడు కాదు, వర్షా ఋతువులో మేఘాల యొక్క గడగడ ఆ శబ్దానికి ఇవి నశిస్తాయని చెప్పేసి
మనసా పరిక్రమ ప్రకరణంలో ఉదీచి దిక్ సోమో అధిపతి స్వజో రక్షిత అశని అశని అనే శబ్దానికి మీరు చెప్పేటువంటి అభిప్రాయం. దానికి ఈ వేదమంత్ర ప్రమాణ పూర్వకంగా అశనిరి ఇషవహ అనేటువంటి ఆ క్రిమి కీటకాలను సంహరించేది ఏవైతే మనకు హాని చేస్తుంటాయో దాని గురించి. ఓ మాతాజీ, ఓం. ఇక్కడ మరి దయానందుడు చెప్పిన అభిప్రాయము ఏదైతే ఉత్తరాయణంలో చనిపోతే మోక్షం వస్తుందని, దక్షిణాయనంలో చనిపోతే మరో జన్మ వస్తుందని అది అనేది ఒక భ్రాంతి అయినా, భ్రాంతిని దూరం చేయడానికి కొరికేనా ఇతను ఈ రోజు దేహత్యాగం చేసింది? అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనేటువంటిది, ఎవరు ఎటువంటి కర్మ చేస్తారో అది తప్పనిసరిగా అనుభవించాలి అనేటువంటిది ఇది బండగుర్తు, దానికి తిరుగులేదు. ఇక దీంట్లో దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు మనకు ఏ ఋతువైనా కూడా ఏ అయనమైనా కూడా ఏదైనా కానీ మనకు ఒక సమయానికి రావట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. అది ఏంటంటే ఉత్తరాయణం ఎప్పుడు వస్తుంది? ఉత్తరాయణం ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ 22కి వస్తున్నది. కానీ మనం అది ఉగాది పండుగ జరుపుకోవడం, కొత్త సంవత్సరం జరుపుకోవడం ఎప్పుడు జరుపుకుంటున్నాం? ఏప్రిల్లో జరుపుకుంటున్నాం. మార్చ్ ఏప్రిల్. ఏప్రిల్లో జరుపుకుంటున్నాం. వసంత ఋతువు ఎప్పుడు వస్తున్నది? మేలో వస్తుంది. మేలో వస్తుందా? వసంత ఉగాదితోటే వసంత ఋతువు, ఉగాదితోటే వసంత ఋతువు వస్తుంది. వానకాలం ఎప్పుడు వస్తుంది? గ్రీష్మ ఇది జూన్ 22కు ప్రారంభమవుతుంది. 15 తర్వాత 22కు ప్రారంభం అవుతుంది. మరి దక్షిణాయనం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఈ 22 జూన్ ప్రారంభం అవుతుంది. వర్షా ఋతువు ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఇది ఆషాఢ మాసం తర్వాత, అంతే, శ్రావణం భాద్రపదం. వర్షాలు మాత్రం ముందే వస్తున్నాయి. ఇదంతా ఏంటి అంటే లోపల నుంచి బయటకు తీయడం అనేటువంటిది అభిప్రాయం. ఇది దయానంద సరస్వతి ఆచరణాత్మకంగా చెప్పింది. ఆలోచించిన వారికి అర్థమవుతుంటది, అందరికీ అర్థం కాదు. దీని గురించి విడిగా సమయం తీసుకొని చర్చ చేస్తే చాలా మార్పు వస్తుంటే చాలా మంచి విషయం ఇది. ఇప్పుడు ఏంటంటే మన సమయం అయిపోయింది, మాకు అక్కడ మరి చతుర్వేద పారాయణ యజ్ఞం చేయాలి దాని గురించి. కాబట్టి ఇంకేమైనా చిన్నగా సందేహాలు ఉంటే అడిగితే బాగుంటుంది. ఈ పెద్ద వాటికి సమయం కూడా లేదు, 6 అవుతుంది కదా, ఇంకా సంధి చేయాలి మనం. అందుకనే అంటున్నాం. రేపు అగ్నిహోత్రం ఉంటుంటది. గారు పుష్పమ్మ గారు చెప్పండి. నిన్న ఫొటోస్ పంపించాను ఆచార్య మెసేజ్ లో, లక్ష్మీ సూక్తం అని చెప్పేసి. అది వేద మంత్రాలేనా? అంటే హిరణ్యవర్ణం అనా? అది కాదు ఆచార్య, అది కాదన్నారు కదా ఆచార్య. అవును, వేరే పంపించాను. సరే చూస్తాను. నిన్న మేము ఆశ్రమం గురించి స్థలం చూడడానికి వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు అవుతున్నాయి, ఇక ఏకీభవించట్లేదు, బయట ఒకటి లోపల ఒకటి ఇవన్నీ నటన చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఇంకా వేరే రకంగా అంటున్నారు. ఇక అవన్నీ మనస్పర్ధలు ఎందుకు, మన దారి మనం చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి స్థలం చూడడానికి వెళ్ళాను ఉంటుంది. అందుకు నుంచి నేను చూడలేకపోయాను, ఇవాళ చూస్తాను. అలాగే ధన్యవాదాలు. నమస్తే. దీపావళి శుభాకాంక్షలు అందరికీ. దీపావళి శుభాకాంక్షలు. ఆచార్య ఓం గారి దగ్గర ధన్యవాదాలు. ధ్యానంగా ఆధ్యాత్మిక విద్య సత్యప్రకాశం యొక్క మనము జ్ఞానాన్ని పొందుతున్నాము. చాలా లోతుగా పాఠనము ఏ విధంగా చేయాలి అనేటువంటి ఋషి దయానందుని చెప్పిన రీతి లోపల, వేదోక్త రీతి లోపల ఉన్నత మార్గం వెళ్ళడానికి కొరకు చాలా లోతుగా వ్యాకరణము, తర్వాత ఎట్లా చదవాలి, ఉపనిషత్తులు, తర్వాత అన్ని విషయం చాలా లోతుగా తెలుసుకున్నాము. వారికి ధన్యవాదాలు. ఈరోజు వైదిక సందర్భాన నాది మున్నది, మరి నా ప్లేస్ ఎవరున్నా వేరేనా? మీదే ఉంది మునిజీ గారు, మీదే ఉంది. సమయం 6 మూల మంత్రాలతో చేపిస్తా ఆచార్య, ఒక 5 నిమిషాల లోపల.
अतः वैदिक संध्योपासना प्रणमुनि भाग्यनेर। ओम अमृतोपस्थिरणमसि स्वाहा। ओम अमृता अभिधानमसि स्वाहा। ओम सत्यम यशः स्त्रीर्मयि स्त्रीः श्रेताम स्वाहा। अतः आचमन मंत्राः। ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पेतये संयोरविस्रवन्तु नः। तो अंगस्वर मंत्राः। ओम वाग् वाग्, ओम प्राणः प्राणः, ओम चक्षुश्चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कण्ठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे। अतः मार्जन मंत्राः। ओम भुवनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम सह पुनातु कंठे, ओम मह पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तवः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र। अतः प्राणायाम मंत्राः। ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यं। సంధ్య రెండవ ప్రకరణము అగమన మంత్రంతో ప్రారంభమవుతుంది. ఓం త్రితం చ సత్యం చ వేదా తపసో జాయత తతో రాత్రే జాయత తత్ సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదీ సంవత్సరో అజాయత అహోరాత్రాన్ విదదాదిశ్చ మిళితో వసి सूर्याचन्द्रमसो दाता यथा पूर्वमकल्पयत् दिवञ्च पृथिवीं चान्तरिक्षमतो स्वः। ॐ शन्नो देवीरभिषया भो भवन्तु पीतये संयोरभिषवन्तु नः। अतः मनसा परिक्रममन्त्राः। ॐ प्राचीदिगग्नेरधिपतिरचितो रक्षितादित्या इषवः देव्या नमो देवदेव्या नमो रक्षितृभ्या नमः शिभ्या नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः दक्षिणादिन्द्रोऽधिपतिरक्षिराजे रक्षिता पितरे जमः देव्या नमो देवदेव्या नमो रक्षितृभ्या नमः शिभ्या नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः प्रदेशेदिग्वर्णाधिपतिः प्रदा गोरक्षितान्नमिषवः देव्या नमो देवदेव्या नमो रक्षितृभ्या नमः शिभ्या नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः प्रदेशेदिक् सोमाधिपति स्वरक्षिता शनिरिषवः देव्या नमो देवदेव्या नमो रक्षितृभ्या नमः शिभ्या नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः ध्रुवादिग्विष्णोरधिपति कल्माजग्रीवो रक्षिता वीरदेशमः देव्या नमो देवदेव्या नमो रक्षितृभ्या नमः शिभ्या नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपते चतो रक्षिता वर्षमिषवः देव्या नमो देवदेव्या नमो रक्षितृभ्या नमः शिभ्या नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः। अतः उपस्थानमन्त्राः। जातवेद चेत् शृण्वामस मम राधीयतो नेदहादिवेदः सनः पर्जदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितत्यग्निः चित्रं देवानामदगादनेकं चक्षुर्मित्रस्य वर्णस्य अग्नेः आपद्यावा पृथिवी अन्तरिक्षं
సూర్య ఆత్మా జగతశ్చక్షుష ఉదిత్యం జాతవేదం దేవం వహంతికే రాదృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమదస్మరిష్ట పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మని అతి సమీపంలో చేరడానికి ఉపస్థానవంతుల ద్వారా ప్రార్థించి అక్కడ కూడా అసఫలత పొందినటువంటి జీవాత్మ, ఓ జగదీశ్వర మరొక అవకాశం ఇవ్వమని చెప్పి ప్రాచ్యత మంత్రం ద్వారా వేడుకుంటాడు. అత ప్రాచ్యత మంత్రాహం సత్యక్తుర్దేవై తంబరశ్చాచుక్రముచ్చరత్ పశ్చేమ శరదశ్చితం జీవేమ శరదశ్చితం శృణుయామ శరదశ్చితం ప్రభ్రవామ శరదశ్చితం అదేనాక్షామ శరదశ్చితం భూయచ్చ శరదశ్చితాత్. ఓ జగదీశ్వర, నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను స్వామి. కావున 100 శరదృతులు గడిచేంత కాలం వరకు నాలో ఉన్న సమస్త ఇంద్రియాలు, ఈ శరీరము, ఈ జీవనము సఫలతగా ఉండాలని, బలంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని, మరియు 100 శరదృతులు గడిచిన ఎక్కువ కాలము నేను ఇతరులపై ఆధారపడకుండా జీవించాలని ప్రార్థిస్తాడు. అనంతరము ఆచమనంతరం ఓం చన్నో దేవీరవిభవంతు పీతే శమ్యో రవివంతునః. అథవా గురుమంత్రము ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నరిచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను మా అందరికీ వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు మమ్మలను అనుగ్రహింపము స్వామి. అత నమస్కారం అంతా. ఓం నమ శంభవాయ మయోభవాయ నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయ. ఓం తన్నో దేవీరవిభవంతు పీతే శమ్యో రవివంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరము. అత శాంతి మంత్రం ఓం జవిశాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపాశాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. హరిభో నమో నమః. అందరికీ నమస్కారం. ఓం నమస్తే సర్వేభ్యో నమో నమః. అందరికీ దీపావళి. సర్వేభ్యో నమః. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య పుష్పమ్మ గారు అన్ని చెప్తున్నారు కానీ ఎపిసోడ్ గురించి చెప్తలేరు. ఎపిసోడ్ గురించి ఓం నమస్తే. నమస్తే. ఓం ఆచార్యజీ. ఓం ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్యజీ. సద్గురు చెప్పండి చెప్పండి వరలక్ష్మి గారు. అదే అష్టాధ్యాయం వస్తుందా ఆచార్య? ఆన్లైన్ అది నడుస్తున్నది.